హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు మనము ఈ రాగి పాత్రలోను ఎలా కడుక్కోవాలో చూద్దాము. చూడండి, ఇది కలర్ మారింది కదా, ఇప్పుడు దీన్ని కడుక్కోవడం ఎలాగానని చూద్దామండి. ఇవన్నీ కూడా అంతేనండి, చాలా రోజులు అయిపోతే ఒక రకంగా కలర్ మారిపోతుంది కదండి. అందుకని ఇత్తడిది, రాగిది, దీన్ని కూడా స్టవ్ది బర్నర్లు కూడా ఎలా అయింది కదండి. ఇవన్నీ కూడా ఎలా కడుక్కోవాలి చూద్దాము. ఇప్పుడు చూడండి, దానికని నేను నిమ్మరసం తీసుకున్నాను ప్లేట్లోన. దీంట్లోకి నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నా అండి. 1.5 స్పూన్ ఉప్పు తీసుకున్నాను నేను. తర్వాత దోశ సోడానండి. ఇవన్నీ కూడా కలిపేద్దాం మనము. చూడండి, దోశ సోడా అవి వేసేటప్పటికి పొంగినట్టు అవుతుంది కదా. ఇది సొల్యూషన్ లాగా పనిచేస్తుందండి మనకు, అందుకని యాసిడ్ లాగా పనిచేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనం పెట్టి కడుక్కుందాము. దీంట్లోకి వేసుకున్నాను కదా, అది నిమ్మ పొట్టు. ఈ నిమ్మ పొట్టునే పెట్టుకుని కూడా మనం దీన్ని రుద్దుకోవచ్చు పాత్రలు, లేదంటే స్క్రబ్బర్లు పెట్టి కూడా మనము రుద్దుకోవచ్చండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. దీన్ని ఇలా దీనికి పూస్తున్నా, చూసారా? పూస్తుండగానే ఫుల్ చేంజ్ అయిపోతుందండి కలరు. మనకు ఎక్కువ రుద్దే పని కూడా ఉండదండి. చూస్తున్నారా? చూడండి, ఇది ఇప్పుడు పూసేసి 1 నిమిషం వదిలేసినామంటే మంచి కలర్ వచ్చేస్తుంది. చూపిస్తాను మీకు నేను. అన్నీ కూడా అంతేనండి, బాగా ఇలా పూసి వదిలేసినామంటే కలర్ మారిపోతుందండి క్లీన్గా. ఎక్కువ మాసింటే మనము కాసేపు అలాగే ఉంచాలండి. ఊరికే కొంచెం మాసిందంటే కొంచెమే కలర్ వచ్చింది అంటే ఎక్కువ రోజులు మనం కడకుండా ఉండిపోతే అప్పుడు ఎక్కువ ఓ రకంగా చిలుమంతా వస్తుంది కదండి. అలాంటప్పుడు కాసేపు నానబెట్టాలి. లేకపోతే ఇలా చూడండి, సాస్తో పాటు రుద్దుతుంటే ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుందండి. ఇది చూస్తున్నారా? చూడండి, ఇలా మనము గుడ్డతో బాగా తుడిచిపెట్టుకోవాలి. అప్పుడు మనకు మరకలు లేకుండా ఉంటుందండి. వేసుకున్నామంటే కొంచెం గాయలాడినాక మనము తీసి పెట్టేసుకోవడమేనండి. క్లీన్గా ఉంటుందండి మనకు, మరకలు లేకుండా ఇలా మనము తుడిచిపెట్టుకోవాలండి. కడిగిన దాన్ని అలాగే ఉంచేసినామంటే మళ్ళీ మరకలు వస్తాయి. కాబట్టి మనము తుడిచిపెట్టుకోవాలి. చూడండి, ఎంత బాగా తళ అని మెరుస్తూ ఉంది కదండి, కనపడుతోంది మీకు. చూడండి, అన్నీ కూడా ఇలా తుడిచిపెట్టేసుకున్నాను నేను. ఎంత బాగా తళ మెరుస్తూ ఉంది. ఇది కామాక్షి దీపం వాడకుండానే ఉండి చాలా నల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ మాత్రం అయింది. ఇవి కూడా అంతేనండి, వాడుతుండలేదు, బాగా గట్టిగా బరువు ఉన్నాయి ఇవి. చూడండి, కంచులాగా ఉంది ఇది, రాగిదే అయినా కానీ. సో దీన్ని కూడా అంతే ఉద్ధరణలో ఇలా వాడుకోవడమేనండి. సో మీరు కూడా చేసి చూడండి వ్యూవర్స్, ఎలా వస్తుంది అని మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా చేయొచ్చు. మనం కష్టపడకుండా మనము ఈ చిన్న ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే వాటితోనే మనము ఇలా చేసుకోవచ్చండి. అప్పుడు మన కెమికల్స్ కూడా ఏమి దీంట్లో ఉండదు. సో మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.